నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చలిగాలికి పిల్లల్లో శ్వాసకోశ సమస్యల, కాలేయ వ్యాధి నుంచి అవయవాలను రక్షించే ప్రోటీన్, శీతాకాలం పెద్దలు భద్రం, కదలికలు కకావికలం, ఇంకా హెల్త్ టిప్. చలిగాలుల తీవ్రత మెల్లగా పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి మనల్ని వణికిస్తోంది. చలిపులి ధాటికి చిన్నా పెద్ద అందరూ వణికిపోతున్నారు. ఈ సీజన్లో వణికించే చలి మూలంగా పిల్లలకు తరచుగా శ్వాసకోశ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణ జలుబు, దగ్గు మొదలుకొని ఊపిరి సరిగ్గా అందకపోవటం, ఆయాసం, ఆస్తమా వంటి ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చలికాలంలో పిల్లల్ని వేధించే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం అందర్నీ వణికిస్తుంది, కానీ పిల్లల్ని మాత్రం పులిలా కబళిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువులు, నెలలు నిండకుండానే జన్మించిన చంటి బిడ్డలకు ఈ చలికాలాన్ని కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. వాతావరణం చల్లగా ఉండడంతో తగినంత వెచ్చదనం కోసం పసి శరీరం పెద్ద మొత్తంలో శక్తిని ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. దీంతో పిల్లల శరీరాల్లో ఒత్తిడి ఎక్కువై జీవక్రియలు గాడి తప్పుతాయి. రోగ నిరోధకత కూడా బాగా తగ్గడంతో తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షన్ సోకుతూ ఉంటుంది. చిన్నపిల్లల విషయంలో ఇదే పెనుముప్పుగా పరిణమిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువులు, నెలలు నిండకుండానే జన్మించిన చంటి బిడ్డలకు ఈ చలికాలాన్ని కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. ఈ సీజన్లో చంటి పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలు బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రత్యేక కారణాలను కాదు, కానీ కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వింటర్ సీజన్లో చాలా కామన్. ఎస్పెషలీ ఫ్లూ వైరస్, ఆర్ఎస్వి వైరస్. ఈ వైరసెస్ ఫ్లూ సీజన్ అంటాం, ఆర్ఎస్వి సీజన్ అంటాం. మనకే కాదు, మన కంట్రీ కాదు, త్రూ అవుట్ ద వరల్డ్ ఆల్సో వింటర్ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. తర్వాత కొన్నిసార్లు కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ వల్ల కూడా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రూప్ అంటాం, వాళ్ళకి బార్కింగ్ టైప్ ఆఫ్ కాఫ్ లాగా వచ్చి కొంచెం మనకి థ్రోట్ బాగా ఇన్ఫ్లేమ్ అయ్యి కాఫ్ వస్తుంది, క్రూప్ అంటాం. అది కూడా వింటర్ సీజన్లో కామన్. బేసిక్గా వైరల్, ఆ సీజన్లో వైరల్ ఎపిడమియాలజీ బట్టి చలికాలంలో ఎస్పెషలీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి. కామన్ కోల్డ్ అంటే జస్ట్ జలుబు, దగ్గు, జ్వరం. రెండోది ఫ్లూ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల వస్తుంది. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్జా వైరస్లో ఎలా ఉంటుందంటే ఫీవర్ వస్తుంది, కొంచెం కళ్ళు ఎర్రగా అయిపోయి ర్యాష్, కొంతమందికి ర్యాష్ కూడా వస్తుంది, బాగా గొంతు నొప్పి ఉంటుంది, హెడేక్ బాగా ఉంటుంది పిల్లలకి. ఫీవర్తో పాటు చలి, వణుకు కూడా వస్తుంది. కొంతమంది పిల్లలకి లూజ్ మోషన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, జలుబు, దగ్గు, లూజ్ మోషన్స్, జ్వరము, ఇవన్నీ ఫ్లూ సిమ్టమ్స్ అంటాము. ఆర్ఎస్వి అనేది పర్టికులర్ వైరస్, అది చిన్నపిల్లల్లో క్వైట్ కామన్. ఎస్పెషలీ ఇన్ఫెంట్స్లో లెస్ దెన్ 1 year అండ్ టాడ్లర్స్ 1 to 3 yearsలో. ఇనిషియల్గా వాళ్ళకి కొంతమందికి జస్ట్ కాఫ్, కోల్డ్, ఫీడింగ్ సరిగ్గా తీసుకోకుండా ఉంటుంది. కొంతమందికి ఆయాసంతో న్యూమోనియా లాగా, బ్రోంకెలైటిస్ అంటారు, ఆ అటాక్స్ కూడా అవుతాయి. ఈ సీజన్లో చాలా కామన్ ఆర్ఎస్వి, బ్రోంకెలైటిస్ ఈ సీజన్లో చాలా ఎక్కువ చూస్తాం పిల్లల్లో. రెండోది, పిల్లలకి ఏమైనా అండర్లైన్ ఆస్తమా జబ్బు ఉన్నా ఈ కోల్డ్ ఎయిర్ వల్ల వాళ్ళ ఆస్తమా సిమ్టమ్స్ కూడా ఎక్కువ అవుతాయి, ఆస్తమా అటాక్స్ కూడా పెరుగుతాయి. కాంప్లికేషన్స్ ఏంటంటారా, అదే సేమ్ ఆర్ఎస్వి వైరస్ సింపుల్ జలుబు, దగ్గులాగా తగ్గిపోవచ్చు, లేకపోతే లంగ్స్ని ఇన్వాల్వ్ చేసి బ్రోంకెలైటిస్ అంటే ఆయాసంతో పాటు పిల్లలు వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవుతారు, కొంచెం వార్డులో అడ్మిట్ అవుతారు, ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఆల్మోస్ట్ 5 to 7 days పడుతుంది అలాంటి ఆర్ఎస్వి ఇల్నెస్ నుంచి బయటపడటానికి. సిమిలర్లీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇంకా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రాస్ చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్జా న్యూమోనియాతో వస్తారు పిల్లలు. ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతే కొన్నిసార్లు ఈ సీజన్లో మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్, అంటే వాళ్ళకి హార్ట్ ఇన్వాల్వ్ అవుతాము, బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతాము, మెదడు వాపు వస్తాం, అలా కూడా చూస్తాం ఇన్ఫ్లుయెన్జా వైరస్తో. ఈ కాంప్లికేషన్స్తో చూస్తాము. చలికాలంలో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మూలంగా పిల్లలకు శ్వాస సంబంధమైన సమస్యలు బాగా పెరుగుతుంటాయి. తరచూ జలుబు చేయడం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి సమస్యలు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే ఆస్తమా, ఎలర్జీలు ఉన్నట్లయితే అవి మరింత ఉధృతంగా మారుతుంటాయి. ఫలితంగా తుమ్ములు, రాత్రిపూట నిద్రపట్టకపోవడం, ఆయాసం, తేలికగా ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో నెమ్ము కూడా చేరి పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో పిల్లలు నీరసించిపోతుంటారు. చలికాలంలో ఫ్లూ జ్వరాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కామన్గా చాలామందికి వచ్చేది కామన్ కోల్డ్ అంటే జలుబు, దగ్గు, కొంచెం జ్వరం, లేకపోతే మైల్డ్ ఫ్లూ లైక్ ఇల్నెస్, చిన్న బేబీస్లో ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్. సో
జనరల్గా చిన్నపిల్లలకి అప్రాపరేట్ క్లోతింగ్ అంటే వార్మ్ క్లోతింగ్ వేస్తాం బెటర్. కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ చేయకుండా ఉండటం బెటర్. వాళ్ళకి టెండెన్సీ ఉంది ఇలా మటమటికి వీజింగ్ వస్తున్నామా లేకపోతే ఆస్తమా లాంటి టెండెన్సీ ఉన్న పిల్లలకి కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ చేయకుండా ఉండటం బెటర్. వాళ్ళకి ఏదో ఒక స్కార్ఫ్ వేస్తామో కవర్ చేస్తామో బెటర్. ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు ఉంది అంటే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళని ఎత్తుకోకుండా ఉండటం బెటర్. రెండోది పిల్లలకి దే కెన్ బి థాట్ ఓల్డర్ చిల్డ్రన్ కాఫ్ అంటే ఎటిక్స్ అంటాం కదా, మనం అందరం కోవిడ్లో అందరం ఇట్ వాజ్ సో మచ్, గవర్నమెంట్ కూడా ఎంతో దాన్ని ప్రొపగేట్ చేసింది, నాట్ టు కాఫ్ అవుట్ ఇన్ ద ఓపెన్, కవర్ యువర్ అంటే మౌత్ అండ్ నోస్ని కవర్ చేసుకొని కాఫ్ చేస్తాం, హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ హైజీన్, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వింటర్ సీజన్ వచ్చే ముందు ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. చాలా వరకు ఈ సింపుల్ సెల్ఫ్ లిమిటెడ్ ఇల్నెసెస్ అండి. సిమ్టమ్స్ రిలీఫ్ మెడికేషన్స్ వాడతాం లైక్ పారాస్టమాల్ ఫర్ ఫీవర్, తర్వాత సింపుల్ కాఫ్ కోల్డ్ యాంటీహిస్టమిక్ మెడిసిన్స్ వాడతాము. ఇంట్లో చిన్న చిన్న కాఫ్ రిలీఫింగ్ టెక్నిక్స్ లైక్ కొంచెం సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ ఆర్ స్టీమ్ ఇన్హలేషన్, ఇవన్నీ ఇలాంటి టెక్నిక్స్లో ఇలాంటి థింగ్స్లో చాలామంది పిల్లలు సెటిల్ అయిపోతారు. వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్కి ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ న్యూమోనియా, ఫ్లూ కెన్ కాజ్ న్యూమోనియా, ఆర్ఎస్విలో చెస్ట్ ఇన్వాల్వ్ బ్రాంకైటిస్ బ్రాంకెలైటిస్ లాగా అటాక్ అవుతుంది. అప్పుడు దే నీడ్ హాస్పిటలైజేషన్, దే నీడ్ అ డాక్టర్ విజిట్, అవసరం ఉంటే నెబులైజేషన్స్ అవసరం పడతాయి ఇలాంటి పిల్లలకి. టైమ్స్ అవసరం ఉంటే యాంటీబయాటిక్ కూడా అవసరం పడుతుంది. ఎస్పెషలీ ఫ్లూ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని యాంటీబయాటిక్స్ కూడా అవసరం పడతాయి. అప్పుడు ఆస్తమా పిల్లలకి చలికాలంలో టెండెన్సీ ఉంటుంది, కొంచెం అటాక్స్ ఫ్రీక్వెంట్గా వస్తాము, వాళ్ళకి ప్రాబ్లం పెరుగుతాం. సో మెయిన్ కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేసుకుంటాం, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకుంటాం, అవాయిడ్ చేసుకుంటాం. చిన్నపిల్లలకి అప్రాపరేట్ ఫుల్ వార్మ్ క్లోతింగ్స్ వేసుకుంటాం. మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి సమ్టైమ్స్ ఈ సీజన్లో పిల్లల్ని ప్రివెంటర్ థెరపీ అని పెడతాం, ఇన్హేలర్ థెరపీ అని పెడతాం, సో దట్ వాళ్ళ అటాక్స్ ఫ్రీక్వెంట్గా అవ్వకుండా ఉండటానికి. సో మీ పీడియాట్రిషియన్ ఆర్ మీ పిల్లల పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రివెంటర్ థెరపీ అవసరం పడితే అది కూడా స్టార్ట్ చేసుకోవాలి. చలికాలంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వణికించే చలి నుంచి తగినంత వెచ్చదనం కోసం పిల్లలకు నిండుగా బట్టలు వెయ్యాలి. దోమలు కుట్టకుండా కాళ్లకు చేతులకు సాక్సులు తొడగడం మంచిది. ఈ సీజన్లో జ్వరాలు విరేచనాల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పారాసెటమాల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలకు అవసరమైన అన్ని టీకాలు తప్పనిసరిగా వేయించాలి. చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి లోపించే అవకాశాలు ఉంటాయి. తగినంత విటమిన్ డి కోసం ప్రతినిత్యం పిల్లల్ని ఉదయం సాయంత్రం కాసేపైనా ఎండకి కూర్చోబెట్టాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు చలికాలం హాయిగా గడిచిపోతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. కాలేయం బాగుంటేనే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మొత్తంగా ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు దాని దుష్ప్రభావం శరీరంలోని పలు ఇతర అవయవాలకు సోకి అవి వైఫల్యం చెంది తద్వారా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం సెనిసెన్స్. జబ్బు కారణంగా ఆయా అవయవాల్లోని కణాల క్రియాశీలత తగ్గిపోయి అవి సక్రమంగా పనిచేయలేకపోవటాన్ని సెనిసెన్స్గా వ్యవహరిస్తారు. కాలేయ వ్యాధి తీవ్రతను బట్టి కణాల పనితీరు మందగించే ప్రక్రియ చాలా వేగంగా కూడా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో కాలేయ కణాలు దెబ్బతినటం వల్ల సెనిసెన్స్ ఎక్కువై కిడ్నీలు, ఊపిరితిత్తులకు వ్యాపించి చికిత్సకు వీలు లేనంతగా వాటిని దెబ్బతీస్తూ ఉంటుంది. వ్యాధిగ్రస్తుల నుంచి సేకరించిన లివర్ టిష్యూలను, ఎలుకల్లోని ఇవే తరహా లక్షణాలను పరిశీలించిన మీదట బ్రిటన్లోని ఎడిన్బరో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో శరీరంలోని రక్షణ వ్యవస్థ జీవ ప్రక్రియలో పాల్గొనే టీజీఎఫ్ బీటా అనే ప్రోటీన్ కాలేయం నుంచి ఇతర అవయవాలకు సెనిసెన్స్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన వల్ల దెబ్బతిన్న కాలేయం ప్రభావం ఇతర అవయవాలపై ఎందుకు పడుతుందనే విషయంలో తొలిసారి స్పష్టత వచ్చింది. టీజీఎఫ్ బీటా గురించి తెలియటం అనేది తీవ్ర కాలేయ వ్యాధులకు సరికొత్త చికిత్సల దిశగా మరిన్ని ఆవిష్కరణలకు బాటలు వేసిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. చల్లదనం మితంగా ఉంటే ఒంటికి హాయిగా ఉంటుంది. కానీ అదే చల్లదనం వణికించే స్థాయిలో ఉంటే ఏ వయసు వారికైనా తిప్పలు తప్పవు. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని పెద్దలకు కాస్త కష్టకాలంగానే చెప్పుకోవాలి. తీవ్రమైన చలి వాతావరణం పండుటాకుల్ని ఇట్టే వణికింపచేస్తుంది. ఇప్పటికే ఉన్న కీళ్ల నొప్పులు, హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు మరింత మొండిగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు పెద్దలు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు వయసు మళ్లిన వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు పెద్దలు తమ జీవన శైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రి పడుకునే ముందు చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని రాయటం మంచిది. చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవటమే మంచిది. బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించటం, స్వెట్టర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు తన గదిలో తగినంత వేడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలి. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకొని తాగటం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తూ ఉంటాయి. ఈ సమస్యని నివారించుకునేందుకు కీళ్లను తరచుగా కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయటం, కాసేపు అటూ ఇటూ నడవటం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనమూ ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా, తాజాగా తీసుకోండి. ఈ జాగ్రత్తలు వృద్ధుల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. కదలిక మనిషి సకల కార్యకలాపాలకు ఆయువు పట్టు. కూర్చోవటం, లేవటం, నడవడం, పడుకోవటం వంటి దైనందిన కదలికలన్నీ సవ్యంగా, సాఫీగా సాగుతుంటేనే మన పనులన్నీ చక్కగా చకచకా జరిగిపోతాయి. ఏ కారణంగానైనా మన శరీర కదలికలు అస్తవ్యస్తమైతే మొత్తంగా జీవితమే నరకంగా మారుతుంది. వణుకు, తిమ్మిర్లు, డిస్టోనియా, అటాక్సియా సమస్యలు అలాంటివే. వైద్య పరిభాషలో మూమెంట్ డిజార్డర్గా పిలిచే ఈ సమస్యలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మూవ్మెంట్ డిజార్డర్స్ అంటే ఏంటి? ఎవరికైనా సరే బాడీలో పార్ట్స్ ఏదన్నా యాక్షన్ చేయాలంటే కనుక, అంటే ఏదైనా కదిలించాలంటే స్మూత్గా మూమెంట్స్ జరుగుతూ ఉండాలి. దానికి బ్రెయిన్లో వివిధ భాగాలు అనుసంధానంతో ప్రాపర్గా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ స్మూత్ కండక్షన్ని బ్రెయిన్లో ముఖ్య భాగాలు కార్టెక్స్, తర్వాత బేసల్ గ్యాంగ్లియా, సెరబెల్లం, ఇవన్నీ కోఆర్డినేషన్తో కలిపి మిగతా వాటితో కలిపి స్మూత్గా యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఎక్కడన్నా ఆ ఫ్లో కనుక దెబ్బతింటే కనుక వీళ్ళ కదలికలు అవసరమైన దానికంటే నిదానం అవ్వచ్చు. దాన్ని హైపోకైనెటిక్ మూమెంట్స్ అనొచ్చు. లేదంటే అవసరమైన దానికంటే మూమెంట్స్ ఎక్కువ జరగవచ్చు, హైపర్కైనెటిక్ మూమెంట్స్ అనొచ్చు. మూవ్మెంట్ డిజార్డర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? మూమెంట్స్ స్లో అవుటాక ఉండొచ్చు. దాన్నే హైపోకైనెటిక్ మూమెంట్ డిజార్డర్స్ అంటారు. అంటే ఉదాహరణకి మనం కామన్గా చూసేది పార్కిన్సోనిజం లాంటి వ్యాధుల్లో. రెండోది హైపర్కైనెటిక్ మూమెంట్ డిజార్డర్స్. అంటే మనం ప్రముఖంగా చూసేది వణుకుడు, అంటే ఎసెన్షియల్ ట్రెమర్ అని, లేకపోతే సెరబెల్లార్ ట్రెమర్ అని అలాంటివి. లేకపోతే కనుక కొరియా, అంటే కొంతమందికి డ్యాన్సింగ్ మూమెంట్స్ రావచ్చు చేతుల్లో, లేకపోతే హోల్ బాడీ అయినా, లేకపోతే ఒక పక్కనైనా రావచ్చు. లేకపోతే డిస్టోనియా అని, లేకపోతే కనుక ఎథిటోసిస్ అని, ఇలాంటివి హైపర్కైనెటిక్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ మూమెంట్ డిజార్డర్స్లో ఈ విధంగా రెండు రకాలుగా విభజించబడింది అనమాట. ఇవి కాకుండా మిగతాయి కూడా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ లాంటివి కూడా దీంట్లో మనం చెప్పుకోవచ్చు. పార్కిన్సన్స్ జబ్బుకి చికిత్స ఎలా? పార్కిన్సన్స్లో క్లాసికల్గా ఈ వణుకుడు, తర్వాత కండరాలు బిగుసుకోవటం, అలాగే నడక స్లో అవ్వటం, అలాగే ఈ పాస్టరల్ ఇన్స్టెబిలిటీ, అంటే కొద్దిగా ఈ బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అవి కాకుండా మిగతా లక్షణాలు మతిమరుపు కానీ, లేకపోతే కనుక అంటే మెడిసిన్ సరిగ్గా పనిచేయకపోవటం కానీ, ఇలాంటివన్నీ కొన్నిసార్లు ఎర్లీగా వస్తాయి. ఇది పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్లో తరచూ చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళలో జ్ఞాపక శక్తి ఎఫెక్ట్ అవ్వచ్చు, హాలిసినేషన్స్ లాంటివి రావచ్చు, పడిపోవటం లాంటిది రావచ్చు, బ్లాడర్ సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎర్లీగా వస్తాయి అన్నమాట. వీళ్ళలో మందులు కూడా పనిచేయదు పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్లో. అది ఏటిపికల్ పార్కిన్సోనిజం అంటాం. టిపికల్ పార్కిన్సోనిజం ఆర్ పార్కిన్సన్స్ డిసీజ్లు ఏంటంటే
ఈ లక్షణాలతో పాటు అంటే ఈ వణుకుడు, కండరాలు బిగుసుకోవటం, అలాగే నిదానం అవటం, ఇలాంటి లక్షణాలతో పాటు మందులు ఇవి స్లోగా పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు మందులకు కూడా రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. కొద్ది కాలం తర్వాత మిగతా ఫీచర్స్ యాడ్ అవ్వచ్చు. డిస్టోనియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? డిస్టోనియా అనేది జనరల్గా మనకి ఏదన్నా ఒక అవయవం పనిచేసేటప్పుడు యాగోనిస్ట్ మజిల్స్, యాంటగోనిస్ట్ మజిల్స్ అని ఉంటాయి అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ యాగోనిస్ట్ మజిల్స్ పనిచేస్తుంటే యాంటగోనిస్టిక్ మజిల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయి. అలా యాంటగోనిస్ట్ మజిల్స్ పనిచేస్తున్నప్పుడు యాగోనిస్ట్ మజిల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఈ సమయం ఎప్పుడైతే దెబ్బతిందో వీళ్ళకి ఏం జరుగుతూ ఉంటుందంటే ఇది సస్టైన్డ్గా అంటే ఒక మూమెంట్ కంటిన్యూస్గా ఉంటూ ఉంటుందన్నమాట. కొద్దిగా స్టిఫ్గా ఉన్నట్లు ఉంటుందన్నమాట. దీన్నే మనం డిస్టోనియా అంటాం. ఇది జెనెటికల్గా ఉండొచ్చు, లేదంటే వయసు పెరిగే కొద్దిగా మిగతా ప్రాబ్లమ్స్తో పాటు ఉండొచ్చు. కొంతమందికి ఉదాహరణ రైటస్ క్రాంప్ లాంటి వాటికి మనం లోకల్గా బొటాక్స్ ఇంజెక్షన్ లాంటిది ఇస్తే కనుక వీళ్ళకి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమంది జనరలైజ్ డిస్టోనియా వీళ్ళకి బొటాక్స్ ఇంజెక్షన్స్తో పెద్ద రెస్పాన్స్ రాకపోవచ్చు. వీళ్ళకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఆధునికమైన సర్జరీ వచ్చింది. దాంతో రిజల్ట్స్ బాగుండే అవకాశం ఉంటుందన్నమాట. అటాక్సియాలో ఏం జరుగుతుంది, దీనికి చికిత్స ఎలా? అటాక్సియా అనేది ఒక మనిషికి కోఆర్డినేషన్ ప్రాబ్లం రావటం వలన వచ్చే ప్రాబ్లమ్స్, అంటే వీళ్ళకి బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుందన్నమాట. ఇది బ్రెయిన్లో కానీ, లేకపోతే బ్రెయిన్ స్టెమ్ అంటే చిన్న మెదడులో కానీ, లేకపోతే స్పైనల్ కార్డ్లో కానీ, లేకపోతే సెర్బెల్లంలో కానీ వచ్చే మార్పుల మూలాన నరాలలో వీళ్ళకి తూలుడు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మనిషికి అటాక్సియా వస్తే దాన్ని జాగ్రత్తగా హిస్టరీ చెక్ చేసుకుని, మందులు ఏం వాడుతున్నారో చెక్ చేసుకొని, ఫ్యామిలీలో ఏమైనా ఉందేమో చెక్ చేసుకొని, ఆ పేషెంట్కి సరైన ఇన్వెస్టిగేషన్స్తో మనం ఏంటి అనేది నిర్ధారణ చేసుకొని, ఒకవేళ మందుల మూలాన అయితే కనుక ఆ మందులను డిస్కంటిన్యూ చేయటం, లేకపోతే స్ట్రోక్తో అయితే కనుక మళ్ళీ రాకుండా ఉంటాక మందులు వేసుకోవటం, అలాగే ఆటో ఇమ్యూన్ అయితే దానికి సరైన మందులు తీసుకోవటం, స్టీరాయిడ్స్ లేకపోతే ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అలాంటివి తీసుకోవటం, ఇలా కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రెమర్స్ ఎందుకు వస్తాయి, వీటికి చికిత్స ఎలా ఉంటుంది? ట్రెమర్స్ అనేది కామన్గా మనం చూసేది ఎసెన్షియల్ ట్రెమర్స్. అంటే ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటే చేతులు ముందుకు చాపినా, లేకపోతే ఏమన్నా వాటర్ తాగే గ్లాస్ పట్టుకున్నా వీళ్ళకి షేకింగ్ వస్తుంది అనమాట. ఈ ఎసెన్షియల్ ట్రెమర్ అనేది యాంగ్జైటీలో పెరగవచ్చు, ఫ్యామిలీలో ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి పార్కిన్సోనిజం ప్రాబ్లం ఉండే వాళ్ళలో ట్రెమర్ ఉంటుందన్నమాట. ప్రధానంగా ఎసెన్షియల్ ట్రెమర్కి దీనికి గుర్తించాల్సింది ఏంటంటే ఈ ట్రెమరు వీళ్ళు ఏదన్నా రెస్ట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, పని చేసినప్పుడు అంత ప్రామినెంట్గా కనపడదు అనమాట. అలాగే కొంతమందికి సెరబెల్లం ఎఫెక్ట్ అయితే కూడా, అంటే చిన్న మెదడులో సెరబెల్లం అనేది బ్యాలెన్సింగ్కి ఉపయోగపడుతుంది. ఆ సెరబెల్లం కానీ దాని కనెక్షన్స్ కానీ ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకు కూడా ట్రెమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ట్రెమర్స్ అనేది కొన్ని డిసీజెస్లో ఒక భాగంగా కూడా మనం చూస్తూ ఉండొచ్చు. అలాగే కొంతమందికి మెడిసిన్స్ వాడుకుంటే కూడా ఈ ట్రెమర్స్ రావచ్చు అనమాట. ఈ వణుకుడు అనేది ఉన్నప్పుడు ఒక మనిషి దగ్గర మనం హిస్టరీ తీసుకొని దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్, ఉదాహరణ థైరాయిడ్ లాంటి టెస్ట్ చేయించుకోవటం, లేకపోతే స్కానింగ్ ఏమైనా అవసరం అయితే చేయించుకోవటం, అంటే మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకొని దానికి తగ్గట్లు మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మూవ్మెంట్ డిజార్డర్స్ని నివారించుకోవచ్చా? ఈ మూవ్మెంట్ డిజార్డర్స్ కొన్ని రకాలు మనం ముందు జాగ్రత్త తీసుకుంటే కనుక వీరిని నివారించవచ్చు. ఉదాహరణకి సిండ్రహెమ్స్ కొరియా అని ఉంటుంది. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో హార్ట్ అయ్యి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళకి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ఈ సిండ్రహెమ్స్ కొరియాని సకాలంలో గుర్తించినప్పుడు దీనికి కావాల్సిన పెన్సిలిన్ ఇలాంటివి తీసుకుంటే కనుక ప్రాపర్గా యాంటీబయాటిక్ తీసుకుంటే ఈ కొరియా అంటే డాన్సింగ్ మూమెంట్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మూమెంట్స్ని మనం నివారించుకోవచ్చు అన్నమాట. అలాగే కొంతమందికి ఈ టాక్సిన్స్తో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెంట్కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చిందో చూసుకొని, లేకపోతే దాన్ని నుంచి మనం లేకపోతే వేరే ప్రాబ్లం లైక్ సిండ్రహెమ్స్ కొరియా లాంటి
ప్రాబ్లం రాకుండా చూసుకోవటానికి, అంటే ఉదాహరణకి వెళ్ళి హార్ట్ జాయింట్స్ అయిన ఎఫెక్ట్ అయినప్పుడు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనం ఫ్యూచర్లో మూమెంట్ డిజార్డర్స్ నుంచి నివారించుకోవచ్చండి. కదలికల్ని కట్టిపడేసి నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మూమెంట్ డిజార్డర్స్కు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. శరీర కదలికల్లో తేడాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పిల్లల చర్మం పొడిబారకుండా ఉండేందుకు స్నానం చేయించే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కలపండి. పిల్లల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.